ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందా చైతన్య వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఆసియా ఖండంలో అతిపెద్ద అద్భుతమైన కట్టడం. ఆ కట్టడం అనేది మెదక్ పట్టణంలో ఉంది. దాదాపు సుమారు మా ఊరు నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. దానికోసం ఈ వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడట్లేదు కాబట్టి ఈరోజు ఈ షార్ట్స్ చేయడానికి వెళ్తున్నాను. అందరూ చూసి దాని రివ్యూ ఎలాందో నాకు కామెంట్లో తెలియజేయగలరు. బైక్ పై వెళ్తున్నాం. బాగా వర్షం పడి నీళ్ళు ఆగిపోయినాయి రోడ్లకు. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూపిస్తాను. ఆసియా ఖండంలో అంత పెద్ద కట్టడం ఎందుకు, అది ఇక్కడే ఎందుకు నిర్మించారు, దాని ప్రాముఖ్యతలు ఏంటి, ప్రత్యేకతలన్నీ తెలియజేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, వర్షం కారణంగా మళ్ళీ సార్తో పాటు కారులో మీకు చూపించాలనుకున్న లొకేషన్కి తీసుకెళ్తున్నాము. ఇంకా ఇంకోసారి రాలేదు ఈరోజు, ఆ వర్ష కారణంగా ఆగిపోయాడు. ఇప్పుడు మెదక్లో ఎంటర్ అయినామండి. సార్ పేరు రాజు అండి. సార్ హాయ్ చెప్పండి. హాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో 10-15 నిమిషాలు అయితే రీచ్ అవుతాం. ఇది మెదక్ ఎంట్రీ అండి. ఇటు నుంచి దాదాపు ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ వ్యూ ఎట్లుంటుంది, అది ఎలా నిర్మించారు, దాని చరిత్ర ఏందనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇదే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను అనుకున్న ఆసియా ఖండంలో అతిపెద్దది, 2వ స్థానంలో ఉంది. ఈ చర్చ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటుంది, చర్చ్ ఎలా డెవలప్మెంట్ అయింది, ఇక్కడ ఇంత అతిపెద్ద స్థాయికి ఎదగడానికి, ఆసియా ఖండంలో 2వ స్థానంలో నిలవడానికి గల కారణాలు ఏందో వివరిస్తాను. చూడండి, చుట్టూ గార్డెన్ ఎంత నీట్గా ఉందో, కింద టైల్స్ చూడడానికి ఎంత పెద్దగా చూస్తున్నాను ఫ్రెండ్స్. లైటింగ్, ఈవినింగ్ టైంలో లైటింగ్స్. వర్షం పడుతుంది, అయినా వర్షంలో మీకు వీడియో చూపించాలనుకొని తీసుకొచ్చినాను ఇక్కడ దాకా. లైటింగ్స్, డిజైన్స్, గార్డెన్ ఎంత నీట్గా ఉంది. ఇక్కడ ఇన్స్టెంట్స్ ఫోటో క్యాప్చర్స్ కూడా చేసిస్తారు. 5 మినిట్స్లో ఫోటో కాపీ ఇస్తారనమాట. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వివరాలు మీకు తెలియజేస్తాను. చెప్పులు ఇక్కడ వదలాలట. ఫ్రెండ్స్, ఇదే అండి మీకు చూపిస్తాను అనుకున్న చర్చ్. ఆసియా ఖండంలో 2వ స్థానంలో ఉంది. చూడండి, అతిపెద్ద చర్చ్ అండి ఇది. వర్షం కారణంగా మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను, వర్షం పూర్తిగా తడిసిపోయి ఉన్నాను. అయినా మీకోసం నేను ఇక్కడ దాకా తీసుకొచ్చానండి. ఈ చర్చ్ ఈ దేవాలయాన్ని 1914వ సంవత్సరం నుంచి 1924వ సంవత్సరం వరకు నిర్మింపబడ్డదట. ఇది ఇంగ్లాండ్ దేశపు రాజు చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 1914 నుంచి 1924 వరకు, అంటే ఒక 10 సంవత్సరాలు దీని నిర్మాణానికి సమయం పట్టింది. డిసెంబర్ 25 నాడు క్రిస్టమస్ రోజు 1924 డిసెంబర్ 25వ తారీఖు రోజు దీన్ని ఓపెనింగ్, అంటే ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పటి వరకు 1979వ సంవత్సరంలో క్రైస్తవుల మతం కోసం స్థాపింపబడ్డది. అప్పుడు 1879 సంవత్సరంలో క్రిస్టియన్ల కోసం ఇక్కడ నిర్మింపబడ్డది. దీన్ని నిర్మించిన అతను చార్లెస్ వాకర్. తను ఇంగ్లాండ్ దేశస్థుడు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా లోపల ఎలా ఉంటుందో చూపించడానికి. ఇంత విశాలంగా ఉంది భవనం. ఇక్కడ పెట్టారు కదా, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. మీకు చుట్టూ తిరిగి చూపిస్తాను నేను. ఇక్కడ వర్షం కారణంగా పైకి వెళ్ళొచ్చాము, చూద్దాం. బౌండరీ గొలుసులతో గార్డెన్ ఎంత నీట్గా ఉంది.
ఇక్కడ డిసెంబర్ రోజు క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయంట, నేను తెలుసుకున్నాను. అలాగే వచ్చిన ప్రజలకి సౌకర్యవంతంగా వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ గార్డెన్లో కూర్చోవడానికి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చూపించాలనుకొని చూపిస్తున్నాను నేను. ఇది ఇక్కడ నుంచి సబ్ డోర్ ఉంది, అంటే చర్చ్ ఫాదర్స్ ఇటు నుంచి ఎంటర్ అవుతారు అన్నట్టు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చుట్టూరా తిరగచ్చు. ఇది ఒక చర్చ్ ప్రాముఖ్యత, ఎంత అద్భుతమైన కట్టడం. చెట్లు చూడండి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి మధ్యలో ఇటు నుంచి అటు దాకా చుట్టూ తిరగచ్చు. క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక 1914 నుంచి 1924 వరకు ఒక చర్చ్ నిర్మాణానికి 10 సంవత్సరాలు, 14 నుంచి 24 వరకు ఇంగ్లాండ్ దేశస్థుడు వచ్చి ఇక్కడ ఈ చర్చ్ ఇంత అద్భుతంగా నిర్మించిందంటే ఇది చాలా గొప్ప విషయం. మెదక్లో గుర్తింపు చెందిందిగా ఒకటిగా భావిస్తారు. మెదక్ జిల్లాలో అద్భుతమైన కట్టడంగా భావించవచ్చు. ఈ మెదక్ పట్టణంలో రెండు ఉన్నాయి. మెదక్ కిల్లా అనేది ఒకటి, ఇక్కడ చర్చ్ ఒకటి, ఈ రెండే ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ ఆసియా ఖండంలో 2వ స్థానంలో ఉంది చర్చ్ కట్టడం అనేది, అంత అద్భుతంగా నిర్మించబడ్డది. ఇది రైట్ సైడ్ అండి, ఇటు కూడా గార్డెన్. ఇక్కడ పెద్ద సిల్వ ఏర్పాటు చేసి గార్డెన్ చూసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడ సిఎస్ఐ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ చూపిస్తానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.